జగన్ భారతిరెడ్డికి ఆస్తుల విషయంలో విజయమ్మ షాక్ ఇచ్చారు. ఆస్తుల పంపిణీ విషయంలో తన వైఖరిని స్పష్టం చేసిన విజయమ్మ కుటుంబంలో ఆస్తుల పంపిణీకి సంబంధించి తాను తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రమైనవని వెల్లడించారు. ఈ వివాదంలో తన కుమార్తె షర్మిలకు తాను బినామీగా గాని ఆమె ప్రతినిధిగా గాని వ్యవహరించడం లేదంటూ చెన్నై ఎన్సీఎల్టీలో రిప్లై కౌంటరు దాఖలు చేశారు. జగన్ భారతిరెడ్డిలు స్వయంగా రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు లబ్ధి చేకూరిందనేది కాదనలేని వాస్తవమని, క్లాసిక్ రియాలిటీ సంస్థకు తగిన ప్రతిఫలం చెల్లించి ఆ వాటాలను కొనుగోలు చేశానని ఆమె వివరించారు. ఈ పత్రాలను ఎవరూ కాదనలేరన్నారు. సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించిన వాటాల బదిలీపై జగన్ భారతిలు చేస్తున్న ఆరోపణలను విజయమ్మ తిప్పికొట్టారు. ఈడీ జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయకూడదన్నది జగన్ భారతిరెడ్డి ప్రధాన వాదన అని, అయితే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందాలను రద్దు చేయడానికే వారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. సండూర్ పవర్ వాటాలను తనకు బదిలీ చేసిన తర్వాతే ఈడీ జప్తు చేసిందని గుర్తు చేశారు. జగన్ భారతిలో ఇప్పటికే వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలను తనకే అందజేశారని, ఆ ఒప్పందాలతో వారి పాత్ర ముగిసిపోయిందని కౌంటర్లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో ముగిసిన లావాదేవీలను రద్దు చేయడానికి ఇది జగన్ భారతి వేసిన ఎత్తుగడే కాని ఇందులో వాస్తవం లేదన్నారు. ఇక ఈ ఆస్తి వివాదంలో తన పేరును చేర్చడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. తమ తండ్రి వైఎస్ఆర్ వీలునామాను, ఆయన ఆశయాలను గౌరవించాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన కుదిరిందని, కానీ దానికి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారని ఆమె విమర్శించారు. గిఫ్ట్ డీడ్లు, వాటా కొనుగోలు ఒప్పందాలతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, జగన్ తనపై చేస్తున్నవన్నీ ఊహాజనితమైన ఆరోపణలేనని షర్మిల కూడా ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ వేశారు. గతంలో హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్, విజయమ్మ చెన్నైలోని అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. తాజాగా విజయమ్మ తరఫు న్యాయవాది దాఖలు చేసిన కౌంటర్తో ఈ కేసు మరింత కీలకంగా మారింది. ఈ వివాదంపై తదుపరి విచారణను ట్రైబ్యునల్ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.